కాంచీపురం వకుడా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. కా మూవీ కంటే ముందు ఈ మూవీ అనేది కూడా వచ్చింది. ఇంకా అక్కడ మెయిన్గా శామ్ గారి గురించి. శామ్ గారు ఇందులో అంటే ఈ ప్రాజెక్ట్లోకి రావడానికి ద రీజన్ ఎలా మొదలైంది అసలు? అంటే దిల్రుబాకి ఎవరితో వెళ్దామని డిస్కస్ చేస్తున్నప్పుడు ఫస్ట్లీ శామ్ గారు మనందరికీ తెలుసు, బ్యాక్గ్రౌండ్స్ కూడా చిత్తకోటేస్తారు. కొంచెం నాకు తను చేసిన ఒక సినిమాలో ఒక పాట చాలా ఇష్టం, కన్నమ్మ అది ఒక సాంగ్ ఉంటుంది. అది నాకు చాలా పర్సనల్ ఇష్టం. ఎస్ఆర్ కళ్యాణ్ మండపం సినిమా చేసేప్పుడు ఆ సాంగ్ని రెఫరెన్స్గా పెట్టుకొని నేను ఒకటి చేశాను. అరే ఈయన లవ్ సాంగ్ బ్రో, అది నేను ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో, అదే ఎస్ఆర్ కళ్యాణ్ మండపంలో ఆ సాంగ్ లేదు. నేను విజువల్స్ తీసేటప్పుడు కానీ ఏదైనా కాలేజ్లో అలా తీద్దామని నేను అనుకున్నా ముందు. నాకు ఆ పాట ఎప్పటి నుంచో బాగా గుర్తుండే, ఆయన బాగా చేస్తారు, ఎందుకో లవ్ జోనర్ టచ్ చేయట్లేదు అనే దాంట్లో ఉండి శామ్ గారిని అప్రోచ్ అవుదామని అప్రోచ్ అయ్యాను. నాకు కథ బాగా నచ్చి చేద్దామని ఫస్ట్ దిల్రుబా అప్రోచ్ అయ్యాను. దిల్రుబా తనకి బాగా నచ్చి ఫస్ట్ ఒక 3 సాంగ్స్ పంపారు. నాకు చాలా బాగా నచ్చాయి. అరే ఇంత రిఫ్రెషింగ్గా ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి కదా అని శామ్ గారితో వర్క్ చేసాం. వెళ్ళే ప్రాసెస్లో వెరీ కంఫర్టబుల్ పర్సన్. దెన్ ఇమీడియట్గా నేను నాకు కాక్ కూడా మీరే చేయండి అని అడిగాను. నేను కాక్ కూడా చేశాను. ఆ తర్వాత మీ యొక్క కంప్లీట్గా ఈక్వేషన్స్ అన్నీ మారిపోయినట్టు అనిపిస్తుంది కదా. సో ఈ ఈక్వేషన్స్ ఇప్పుడు దీని మీద సో ప్రెషర్గా పడుతుందా, లేకపోతే అది పాజిటివ్గా అనేది పడుతుందంటారా? నేను అసలు ఏ ప్రెషర్ తీసుకోను, ఏ సినిమాకి ఆ సినిమా ఒకటైతే డిసైడ్. ఒకటి మాత్రం చెప్పాలి, ఒక అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ప్రేక్షకులు మీ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేది కూడా పెంచుకొని ఉంటారు. సో ఆ బాధ్యత అనేది కూడా మీ మీద పెరుగుతుంది కదా. సో అట్లాంటప్పుడు ద కేర్ఫుల్నెస్ కానీ, అరే తీయాలంటే సో ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి పోయి ఇప్పుడు కాదు ఇంకా అని పరిగెట్టే జీల్ అనేది వచ్చేస్తుంది కదా. నేను ఆ రకంగా అడిగాను. నేను చాలా కాన్షియస్గా ఉన్నాను. ప్రెషర్ అని చెప్పను కానీ కాన్షియస్గా ఉన్నాను. ఏ కథ చేసినా 1కి 10 సార్లు చెక్ చేసుకుంటున్నాను. ద బెస్ట్ స్క్రీన్ ప్యాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అందుకే అసలు ప్రెషర్ లేదు. ఇంతకుముందు ఎక్కువ ప్రెషర్ పడేవాడిని, నాకు తెలిసిపోయేది ఇది కాదని. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మై కంట్రోల్. ఏమున్నా ముందే మాట్లాడుకుంటున్నాను, ముందే 1కి 20 సార్లు కథ చెక్ చేసుకుంటున్నాను. డైరెక్టర్ గారితో ట్రావెల్ అవుతున్నాను. నాకు ఏదైనా కన్సర్న్స్ ఉన్న ప్రొడ్యూసర్ గారికి ముందే చెప్తున్నాను. ఇవన్నీ చూసుకొని వెళ్తున్నాను కాబట్టి నాకు అసలు ప్రెషర్ లేదు. ఐ డెలివర్ వెరీ వెరీ గుడ్ ఫిలిమ్స్. యూ ఆల్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిమ్స్ ఐ డూ. అందుకేనా కొన్ని ప్యాచ్ వర్క్స్లో కూడా కొన్ని రీషూట్స్ అనేది కూడా జరిగిన సందర్భం అందుకేనా అనుకోవచ్చా? ఈ సినిమా ఏంటంటే ముందు ఒప్పుకున్న కదా, అప్పటికి ఇప్పటికీ అయినా చిన్న చిన్నవి చేయొచ్చా, స్కోప్ ఉన్న చోటంతా బెటర్మెంట్ చేయొచ్చా అన్నవి చేసాం. దానివల్లే మార్పులు తప్ప అంతకుమించి ఏం లేదు. మన అన్నీ చేయలేము, చేయగలిగినవి కొన్నైనా చేసుకుందాం, బెటర్గా సినిమా ట్రీట్మెంట్ మారుద్దాం, బెటర్గా ఇద్దామనే ప్రయత్నంలో చేసాం. దిల్రుబా అనేది ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువగా నచ్చే అవకాశాలు ఉంటుంది? యూత్ 20 to 40. 40 కూడా యూత్లో చేసేసారు. 40 ఏళ్ళు వాళ్ళే ఎక్కువ యూత్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు. వాళ్ళ మనం అంకుల్స్ అనుకుంటాం కానీ వాళ్ళే 40 years వాళ్ళు ఇంకా వాళ్ళే మంచి యూత్గా ఉంటారు. వాళ్ళతో ఎప్పుడైనా మీరు మన సిట్టింగ్ ఏంటి, వాళ్ళే మేమ్రా యూత్ అని అంటారు. ఇప్పుడు వచ్చే మీమ్స్ కానీ గేమ్స్ కానీ ఏం మనికిరా, అంతే కదా, మొత్తం దొరికేది అక్కడి నుంచి అంతే కదా. ఓకే, అని సూపర్ బ్రో. అంటే అలాగే ఫస్ట్ రియాక్షన్ ప్రివ్యూ చూసి మొత్తం మూవీ అయిపోయిన తర్వాత చూసిన తర్వాత డైరెక్టర్తో మీరు ఫస్ట్ ఎక్స్ప్రెస్ చేసుకున్న ద థింగ్ ఏంటి పుష్పతో? నేను రీసెంట్గా చూశాను మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత. చూసి వచ్చేలా బయటకు వచ్చి మనం ఏదైతే ఎమోషన్ చెప్పాలనుకున్నాం ప్రాపర్గా కన్వే అయిపోయింది, అన్నీ బాగా వర్కౌట్ అయిపోయినాయి, ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని ఒక డిస్కషన్. దాంతోపాటు ఇంకొక వర్డ్ అనేది కూడా యూజ్ చేశారు. ఏది? ఇంకో వర్డ్ కొట్టేసాను డార్లింగ్ అని. అవునా? నేను జస్ట్ కొట్టేసామని చెప్పేసి అన్నాను. లేదంటే వేరే కాన్ఫిడెంట్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు అంటే చాలా అన్నీ మేము చెక్ చేసుకుంటూ వస్తున్నాం కదా. వెన్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు ఐఎమ్ కాన్ఫిడెంట్ వీఆర్ డెలివరింగ్ డీసెంట్ అవుట్పుట్ ప్రాజెక్ట్. అంటే మ్యాంగ్లూరులో మీరు షూట్ చేశారు కాబట్టి ఆ అర్జున్ రెడ్డి వైబ్స్ అనేది వస్తుంది అనుకోవచ్చా, లేకపోతే దానికి దీనికి ఏమైనా లింక్స్ ఏమన్నా ఉన్నాయా? అది ఏమి ఉండదు. అప్పుడు అర్జున్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం యాంగర్ క్యారెక్టర్ కదా, అది చాలా బాగా పెద్ద హిట్ అయింది ఆ సినిమా. సో ఇంకొక ఏ యాంగర్ క్యారెక్టర్ వచ్చినా ఎక్కడో తెలియకున్నా రిలివెంట్గా అలా మాట్లాడతారు అంతేకాని దీనికి దానికి ఏ సంబంధం ఉండదు. సారీ అండ్ థ్యాంక్స్ ఎందుకు చెప్పరు బ్రో? అదే సినిమా మీరు ఆ పాయింట్ చుట్టే తిరుగుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి కూడా అడగాలి, బైక్. ఆ బైక్ ఎమోషన్ మీకు సో సినిమాల్లోనే కాకుండా పర్సనల్గా ఉందా? నాకు బైక్ చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం బీటెక్లో నేను బైక్ నాకు కొనిచ్చింది బీటెక్ ఫస్ట్ ఇయర్లో FJDS. ఇప్పటికీ ఉంటుంది, కింద ఉంటుంది, మీరు ఆఫీస్లో కింద ఉంటుంది ఇప్పటికీ. 12 years 13 years అయిపోతుంది కానీ బైక్ ఇప్పటికీ అలాగే పెట్టుకున్నా.
బైక్స్ అంటే అబ్బాయిలు మనందరికీ పిచ్చే. తర్వాత ఎన్ని కార్లు కొనవచ్చు ఏమైనా అవ్వచ్చు, కానీ దట్ బైక్ ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా, సర్వాని బ్లడ్లో కొంచెం అనిపిస్తుంది. ఉంటుంది. ఓకే. సో మరి ఫ్యామిలీ ఎలా మీరు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా దానికి ఇంకొక సీట్ అనేది పెట్టించచ్చు కదా, ఓన్లీ సింగిల్ సీట్ ఎందుకు పెట్టించారు దేనికి? బైక్కి? అది చేసిన పర్పసే బాగుంటుంది కపుల్స్ కానీ. ఓకే. ఏదో ఉంది. ఓకే. సో చిన్న ర్యాపిడ్ ఫైర్ లాంటిది అంటే అంటే మెయిన్గా ఈ మూవీలో సో మన స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ అనేది ఎక్కువ టచ్ చేయలేదు కాబట్టి కొన్ని వర్డ్స్ అడుగుతాను, దాని అర్థం ఏదో మీరు చెప్పేశారంటే ఇంకా బాగుంటుంది. అంటే నార్మల్గా మీరు చెప్పేస్తే సో మే అంటే ఏంటి రాయలసీమలో మనం మాట్లాడే తాళల్లో? మనం క్యూట్గా అమ్మాయిని మే అని పిలుస్తాం, పెళ్ళాన్ని కానీ అమ్మాయిని కానీ. సో మీరు ఇప్పుడు పిలుస్తున్నారా, యూజ్ చేస్తున్నారా వర్డ్? ఇప్పుడు అంత యూజ్ చేయండి. ఇప్పుడు అట్లా యూజ్ చేయట్లేదు. ఓకే. వీడు జాచోడరా, వీడు జాచోడరా, వీడు ఎక్స్ట్రా చేస్తాడు రా. కానీ ఈ వర్డ్ ఎక్కువగా ఎక్కడ యూజ్ చేయలేదు. నేను సినిమాల్లో చేయలేదు కానీ బయట చేస్తుండే, అవి జాస్తి మాట్లాడుకురేను అని మాట్లాడుతుంటాను. జాస్తి మాట్లాడుతుంటాడు జాచోడు అని చెప్పేసి. ఓకే. తోలుకొనిరా, తోలుకొనిరా, తీసుకొనిరా, తీసుకొని మనం తోలుకొనిరా అంటాం. అలాగే ఏదో మాదిరిగా ఉంది మామ, ఏదో తేడాగా ఉందిరా, ఏదో తేడాగా ఉంది. ఎక్కువ యూజ్ చేస్తుంటారా? నేను యూజ్ చేస్తాను. ఎక్కువ మాదిరిగా ఉంది మామ, నేను ఏదో మాదిరిగా అదో మాదిరిగా ఉందిరా అన్నట్టు మాట్లాడతాను. ఓకే. సో ఇది కొంచెం వర్డ్. మెట్టు అంటే మనం యూజువల్గా ఒకదానికి యూజ్ చేస్తాం, కాకపోతే ఇక్కడ మాత్రం వేరే రకంగా యూజ్ చేస్తాం. ఏంటది? మనం మెట్టు అంటే స్లిప్పర్ని అంటాం, మనం మెట్టు తీసుకొని కొడతా ఉంటాం మనం స్లిప్పర్ని. ఇక్కడ వీళ్ళు మెట్టు అంటే వాళ్ళు అది అనుకోరు, లైక్ దే టేక్ మెట్టు అంటే వీళ్ళు ఇది స్టెప్స్ అనుకుంటారు. చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. మనము ఎరగడ్లు అంటాం మనం, ఇక్కడ ఎరగడ్లు అంటే తెలియదు వీళ్ళకి. వీళ్ళు ఎరగడ్లు అంటే మనం ఆనియన్స్ని ఎరగడ్లు అంటాం, వీళ్ళు అనరు. అది ఉన్నాయి కొన్ని అలా సరదాగా అటు అంతే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చినట్టు. అదే. సో భయ్య యూజువల్గా ఇంత స్టార్గా మనం ఎదుగుతూ ఉన్నా కానీ కొంతమంది డైరెక్టర్స్ దగ్గర వర్క్ చేయాలని ఖచ్చితంగా అనిపిస్తూ ఉంటుంది. సో అలా మీకు అనిపించిన డైరెక్టర్ ఎవరు? అలా ఇప్పుడు అది ఆ జోన్ అయితే లేను. సో హ్యాపీగా మనకు వచ్చింది, మనకు మంచి కథ ఎక్కడ వస్తే చూస్ చేసుకుని వెళ్దాం, అదైతే లేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆ మైండ్ సెట్లో లేదు. సో ఇప్పటివరకు మీరు అయితే కంప్లీట్ 10 మూవీస్ అనేది వర్క్ చేశారు. ఈ 10 మూవీస్లో ఏ హీరోయిన్తో మళ్ళీ వర్క్ చేయాలి అని అనుకుంటే ఏ హీరోయిన్తో వర్క్ చేస్తారు? అది కూడా లేదు. టు బి వెరీ హానెస్ట్, అది కూడా అదేం లేదు. నేను అలా ఎప్పుడు ఇప్పుడు అది చెప్తే మళ్ళీ అదో ఇది ఎలాగో చెప్తారులే అన్నట్టుగానే, అందుకే అదేం లేదు. అంటే అలా ఎప్పుడు పెట్టుకోను అంతే. ఓకే. అండ్ నౌ యూ ఆర్ బికమింగ్ ఏ ఫాదర్, సో ఆ ఫీలింగ్ ఎలా ఉంది బ్రో? మంచి గొప్ప ఫీలింగ్ బ్రో. అది సడన్ సర్ప్రైజ్, అది చాలా చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు ఇంత ఎగ్జైటెడ్గా లేనేమో లైఫ్లో, ఎగ్జైటెడ్గా ఉన్నాను. వెయిటింగ్. కంప్లీట్ ఒక డిఫరెంట్ జోన్లో ఉన్నారు అనుకోవచ్చు. బాధ్యతను అనుకోవాలా లేకపోతే హ్యాపీనెస్ అనుకోవాలా? ఏ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ అంతే. ఓకే. బాధ్యతలు అంటే ఐ థింక్ ఏవో మనకి లైక్ చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా అన్నీ సెట్ చేసుకుంటూ ఉంటాం కదా, ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేయడం అంతే. ఓకే. అలాగే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏంటంటే, సో మన ఫ్రెండ్స్ అందరితో కూర్చొని ఒక పాకలో కూర్చొని సో సిట్టింగ్ వేయడం ఇష్టమా, లేకపోతే సో ఇక్కడ హైదరాబాద్లో పబ్లలో పోయి అక్కడ కూర్చొని వాళ్ళతో డ్యాన్స్ వేయడం ఇష్టమా? ఏదంటే బాగా ఇష్టం మీకు? నేను చాలా సందర్భాల్లో చెప్పాను, నాకు అలా పాకల్లో కొండల మధ్యలో కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం. కొన్ని ప్రమోషనల్ వీడియోస్ కూడా అక్కడే చేసుకుంటుంటారు. బాగుంటుంది, సరదాగా ఉంటుంది. అక్కడ బజ్జీలు వేసుకొని తింటూ అక్కడ వైబ్ బాగుంటుంది. ఎక్కడ మన ఊరి దగ్గర ఏది ఇష్టం అన్న బాగా మీకు? నేను రాయచీట్లో కొండ ఒకటి ఉంటుంది మన మదనపల్లి రోడ్లో, అక్కడ కొండ ఒక బండి ఉంటుంది కంప్లీట్గా, బండి మీద కూర్చుంటాం, బాగుంటుంది. ఇప్పుడు వెళ్ళి కూర్చుంటారా? మన ఎస్ఆర్కి లేని మండపం అయిపోయిన తర్వాత కూడా అంటే ఎవరికి తెలియదు, 8:30కి 9కి అలా వెళ్తాం నైట్, బాగా మూన్ లైట్. అక్కడే మనకు ఆ రోడ్లు మొత్తం ఇలా బజ్జీ షాపులు ఎక్కువ ఉంటాయి, కట్ బజ్జీ వేయించుకొని ఆ బండి మీద కూర్చొని ఫుల్ ఒక 11 దాకా అలా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి తర్వాత. సూపర్. అంటే యూజువల్గా ప్రేక్షకుల మధ్యలో ఒక ఈ మూవీకి వెళ్తున్నా కానీ థియేటర్లో వెళ్ళి చూస్తున్నాం అనేటప్పటికీ అరే ఈ మూవీ ఎందుకు చూడాలి అని ఎవరన్నా కానీ సెల్ఫ్ క్వశ్చన్ వేసుకున్నారనుకోండి, దిల్రుబా ఎందుకు చూడాలని మీరు అంటారు? మీరు కొంచెం రిఫ్రెష్ అవుతారు. ఓకే. ఇంకా ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు అరే మనకు 2.5 hours కొంచెం బోర్ కొట్టించడు కదా ఇడు అని ఒక ఫీలింగ్. మిమ్మల్ని బోర్ కొట్టించను, మంచి పాటలు ఉన్నాయి, మంచి ఒక మెసేజ్ ఉంది, నన్ను చాలా కొత్తగా చూస్తారు. మీరు థియేటర్లో ఉన్నంతసేపు ఏదో ఒక ఎలిమెంట్ మీకు నచ్చుతూ ఉంటుంది, హ్యాపీగా మీ టైంని అయితే నేను కిల్ చేయను. సో మీ మూవీ టైం అన్నది ప్రాపర్గా ఉంటుంది. ఓకే. తనకైతే ఒక కంప్లీట్ ప్యాకేజ్డ్ లవ్ స్టోరీ అనేది కూడా తీసుకొని వస్తున్నారు.
అండ్ ఆల్ ది బెస్ట్ అన్న. సో ఇంకా మంచి మూవీస్తో రావాలి అండ్ డబల్ డిజిట్లో కూడా వచ్చారు. 9th నుంచి 10th మూవీ. సో ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.